సో మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? సో స్టెథోస్కోప్ని ఎవరెవరు వాడొచ్చు అని చెప్పి. సో ఎవరైతే ఎర్లీ స్టేజ్ లోపల అండ్ ఎవరైతే ఇప్పుడిప్పుడే మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక డౌట్ అవుతుంటుంది, మేము స్టెథోస్కోప్ వాడొచ్చా అని చెప్పి. సో స్టెథోస్కోప్ అనేది ఒక కామన్ మెడికల్ టూల్. అది ఎక్కడికి పోయినా కూడా కనబడుతూ ఉంటుంది. సో నీకు ఎట్లాంటి ప్లేస్కి పోయినా కూడా మనకి కామన్ కనబడుతూ ఉంటుంది. ఏ హాస్పిటల్ ఏ క్లినిక్ నీకు స్టెథోస్కోప్ అనేది కనబడుతూ ఉంటుంది. సో ఈ స్టెథోస్కోప్ అనేది ఓన్లీ డాక్టర్స్ వాడడానికి మాత్రమేనా, అండ్ ఈ స్టెథోస్కోప్ని ఎవరెవరు యూజ్ చేయవచ్చు అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ లోపల యూజ్ చేస్తాం అని చెప్పి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఒకవేళ నువ్వు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. ఇట్లాంటి లాట్స్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసుకుంటాం ఇన్ ఫ్యూచర్. సో ప్రతి థింగ్ కూడా అయితే డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీకు విషయం తెలుసా, స్టెథోస్కోప్ అనేది ఒక సింబల్ ఆఫ్ రికగ్నైజేషన్. సో మెడికల్ ఫీల్డ్ లోపల స్టెథోస్కోప్ని ఒక సింబల్ ఆఫ్ రికగ్నైజేషన్ లెక్క మన వాళ్ళు అయితే చూస్తారు. సో ఓకే, మెడల్ ఒక స్టెథోస్కోప్ ఉంది అంటే ఆయన డాక్టర్ అని చెప్పి కన్సిడర్ అయితే చేస్తారు. సో స్టెథోస్కోప్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్టెథోస్కోప్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రికగ్నైజేషన్. చాలామంది ఆస్పిరెంట్స్ స్టెథోస్కోప్ని, ఎవరైతే యూజీ ఆస్పిరెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, యూజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా స్టెథోస్కోప్ని ముంగట పెట్టుకొని చదువుతారు. సో ఇట్స్ లైక్ ఏ ఇన్స్పిరేషన్ అండ్ సో మంచి రికగ్నైజేషన్. సో అదొక మెడల్ ఉంది అంటే ఇట్స్ అన్ ఆర్నమెంట్ ఫర్ మెనీ మెడికల్ ప్రొఫెషనల్స్. సో మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో స్టెథోస్కోప్ని మెడల్ వేసుకొని క్యారీ చేయాలని చెప్పి చాలామందికి ఉంటుంది. సో బికాస్ సో పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ లాంటివి కాకుండా ఇది ఒక ఆర్నమెంట్నే వాళ్ళు క్యారీ చేయాలని చెప్పి చాలామంది అయితే కోరుకుంటారు. సో ఈ స్టెథోస్కోప్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనే విషయానికి వస్తే, సో మన స్టెథోస్కోప్ని మెయిన్గా మన బాడీ లోపల ఉన్న ఇంటర్నల్ సౌండ్స్ని వినడానికి యూజ్ చేస్తాం. సో ఇంటర్నల్ సౌండ్స్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, సో ఇంటర్నల్ సౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ సౌండ్స్ కానీ, లంగ్ సౌండ్స్ కానీ, లేకపోతే ఇంటెస్టైన్ చేసే సౌండ్స్ని కానీ మనం విననీకి యూజ్ చేస్తాం. సో సింపుల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు హియర్ ఇంటర్నల్ సౌండ్స్. సో ఎవరెవరు స్పెసిఫిక్గా ఎవరెవరు ఎక్కడ ఈ సౌండ్స్ని వింటారు అండ్ దీని మీద ఎట్లా డిపెండ్ అవుతారు అండ్ దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు స్టెథోస్కోప్ని అని చెప్పి మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్లీ డాక్టర్స్. సో ఎవరైతే జనరల్ ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళు, అండ్ పీడియాట్రిషియన్స్, కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అయితే సో వాళ్ళ రోజు మొత్తంలో కూడా ఈ స్టెథోస్కోప్ని వాడుతూ ఉంటారు. సో ఈ స్టెథోస్కోప్ని యూజ్ చేసి వాళ్ళ డెసిజన్ అయితే వాళ్ళు చేస్తారు అన్నట్టు. సో ప్రతి పేషెంట్కి ప్రతిసారి వాళ్ళైతే వాళ్ళ స్టెథోస్కోప్ని అయితే యూజ్ చేస్తూనే ఉంటారు త్రూ అవుట్ దేర్ డే. సో ఆబ్వియస్గా ఫస్ట్గా స్టెథోస్కోప్ని యూజ్ చేసేది అండ్ ఎక్కువ యూజ్ చేసే పీపుల్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్. ఆఫ్టర్ డాక్టర్స్ ఎక్స్టెన్సివ్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎవరన్నా స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు అండ్ యూజ్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నర్సెస్. సో క్రిటికల్ కేర్ సిట్టింగ్ లోపల, సో క్రిటికల్ కేర్ సిచ్యువేషన్ లోపల వాళ్ళు సో లంగ్ సౌండ్స్ని, బ్రెత్ సౌండ్స్ని అండ్ సో గ్యాస్ట్రిక్ సౌండ్స్ని, ప్రతి సౌండ్స్ని కూడా వాళ్ళు స్టెథోస్కోప్ని యూజ్ చేసి అండ్ బీపీని మెజర్ చేయడంతో సహా వాళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు స్టెథోస్కోప్ని. సో డాక్టర్స్ తర్వాత ఎవరన్నా ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ మన స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారంటే వాళ్ళు ఓన్లీ నర్సెస్. సో ఆఫ్టర్ దట్ మనకైతే పారామెడిక్స్ అండ్ ఎమర్జెన్సీ టెక్నీషియన్స్. సో బ్లడ్ ప్రెషర్ని ఎవాల్యుయేట్ చేయడానికి, బ్రీత్ని ఎవాల్యుయేట్ చేయడానికి అండ్ సో లంగ్ సౌండ్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి వీళ్ళైతే సో మన స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు. సో క్విక్ డెసిజన్ తీసుకోవాలి ఎమర్జెన్సీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లోపల. సో మెయిన్గా వీళ్ళైతే స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ అనస్థీషియా టెక్నీషియన్స్ లైక్ మీ. సో అనస్థీషియా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు. ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే పేషెంట్ ఈజ్ అండర్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియాలో ఉన్న సిచ్యువేషన్ లోపల వాళ్ళ హార్ట్ సౌండ్స్ని, బ్రెత్ సౌండ్స్, ఎక్స్పెషల్గా బ్రెత్ సౌండ్స్ని అండ్ ఎప్పుడైతే ఇంట్యుబేషన్ అవుతుందో అప్పుడు ట్యూబ్
ప్రాపర్గా ఉందా లేదా, సో బైలాటరల్గా ఎయిర్ ఎంట్రీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి సో మనోళ్ళు అయితే ఈ స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు మెయిన్గా. అండ్ బీపీ చెకింగ్ అప్పుడు కానీ, సో బీపీని మెజర్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి స్టెథోస్కోప్ని మనమైతే యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత మన ఎవరైతే రెస్పిరేటరీ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోపల, డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అయిన సిచ్యువేషన్ లోపల తర్వాత వాళ్ళైతే స్టెథోస్కోప్ని యూజ్ చేసి సో ప్రాపర్గా ఇంట్యుబేట్ అయిందా కాలేదా అని చెప్పి యూజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా సో దే హ్యావ్ టు లెర్న్ హౌ టు యూస్ స్టెథోస్కోప్. సో స్టెథోస్కోప్ ఏంది, దాని పార్ట్స్ ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి నేర్చుకోవాల్సి ఉంటుంది. వై బికాస్ సో నీకు ఎప్పుడైనా కూడా మెడికల్ ఫీల్డ్ లోపల స్టెథోస్కోప్ పక్కా యూజ్ అవుతుంది. అండ్ ఎవ్రీ మెడికల్ స్టూడెంట్ హ్యాస్ టు యూజ్ స్టెథోస్కోప్. సో నువ్వు బీపీ చెక్ చేసేటప్పుడే కావచ్చు, బ్రెత్ సౌండ్స్ వినడానికే కావచ్చు, ఆర్ఎల్స్ హార్ట్ బీట్ వినడానికే కావచ్చు, సో డిఫరెంట్ సిచ్యువేషన్ లోపల నువ్వైతే స్టెథోస్కోప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో బౌల్ సౌండ్స్ వినడానికి కూడా మనం స్టెథోస్కోప్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే రైల్స్ టు ప్లేస్మెంట్ అవుతుందో ప్లేస్మెంట్ అయినప్పుడు కూడా రైల్స్ టు ప్రాపర్గా ఉందా లేదా, ప్లేస్మెంట్లో ఉందా లేదా అని చెప్పని కూడా మనం అయితే ఈ స్టెథోస్కోప్ని మెయిన్గా యూజ్ చేస్తాం. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ దాంతోపాటుగా వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సో లోపల ఉన్న ఇంటర్నల్ సౌండ్స్ ఆఫ్ యానిమల్స్ని వినడానికి వాళ్ళైతే స్టెథోస్కోప్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా ఇంట్లో కూడా కొందరు పేషెంట్ సిచ్యువేషన్స్ క్రోనిక్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ లోపల సో బీపీ మానిటరింగ్ కావాల్సిన సిచ్యువేషన్ లోపల వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే పక్కగా ట్రైన్ అయ్యి వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు స్టెథోస్కోప్ని. సో స్టెథోస్కోప్ ఈజ్ ఎ కామన్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్. సో దాన్ని ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అని చెప్పి నేర్చుకో. సో అది నీకు పక్కాగా ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు స్టెథోస్కోప్ అనేది మెడికల్ ఫీల్డ్లో ఒక రికగ్నైజేషన్ని క్రియేట్ చేస్తుంది. సో సింబల్ ఆఫ్ రికగ్నైజేషన్ మెడికల్ ఫీల్డ్లో ఏదైనా ఉంది అంటే అది స్టెథోస్కోప్. కాబట్టి దాన్ని వైస్గా యూజ్ చేయి. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.